పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో జడ్పీ చైర్పర్సన్ల పాత్ర అభినందనీయమన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్న కేసీఆర్ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఫక్తు రాజకీయాలు చేయకుండా అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా ముందుకెళ్లడంతో కొద్దిపాటి ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్పర్సన్లతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కేసీఆర్ విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కొత్తగా వచ్చింది, కానీ మీకు ఉన్నంతలో మీ పరిధిలో మీకు ప్రయత్నం చేసిండు. మీ అందరికీ నేను ఒకటి హామీ ఇస్తా ఉన్నా, భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా కొనసాగవలసి ఉన్నది కాబట్టి మనం ముందుకు పోవాలి. ఇక మధ్యలో కొన్ని ఓటములు రాజకీయమైన తర్వాత జయాలు అపజయాలు ఉంటాయి. అది కూడా పెద్ద బ్రహ్మపదార్థం లేదు. దానిలో నువ్వు ఆలోచించడానికి దమాక్కడ పడుతుంది, ఏం లేదని సింపుల్ ఇస్ ద ఇష్యూ. మనం ఏం చేసామంటే తప్పు రాజకీయాలకు చండాలమైన రాజకీయాలకు పోకుండా మనకు వచ్చిన 10 సంవత్సరాల అవకాశాన్ని ఎంతసేపు రాష్ట్రము ప్రజలు అని చెప్పి ప్రతి నిమిషం అంటూ మనం మైండ్ స్పెండ్ చేసి చరిత్రలో లేనటువంటి అద్భుతమైనటువంటి కళలు ఇచ్చి అసలు ఆ బాగా పోయింది. మంచినీళ్ళు ఇచ్చాం, సాగునీళ్ళు ఇచ్చాం, అన్ని రకాలుగా బాగా చేసాం. పేదలను ఆదుకున్నాం, సంక్షేమం చేసి అన్నీ మనకి సెట్ అయిపోయింది. జనం ఏమి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఇవ్వకుండా కష్టము, మనం అడవులు జరగమని హామీ చెప్పాలి, కాబట్టి ప్రజలు మన ట్రాప్లో వస్తామని చెప్పి ఒక ప్లాన్ చేసేది. చేసి వాళ్ళకి అడిగి కావాల్సిన మనకి అరాస్పాడ వాటికి రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తారు, పెన్షన్ 2,000 ఇస్తున్నారు, 4,000 ఇస్తున్నారు. వాళ్ళు కళ్యాణ లక్ష్మి కులమా ₹1,00,000 ఇస్తారు, దాని తులం బంగారం కల్పిస్తారు. అయితే మాట్లాడి జనం ఏమి మన దగ్గర కూడా అంత చైతన్యంగా రావాల్సిన స్థాయి రాలేదు కాబట్టి, ఎంత మెచ్యూరిటీ ఉన్నానో లేదు కాబట్టి కొంతమంది ప్రగతి కాదు ఉంటారు కదా అత్యాసపడు, వాళ్ళు ఏం చేసిందంటే అన్నీ వచ్చేసి ఇంటికి వచ్చిన కానీ జారిపోతుంది, వచ్చిన మంచి లేకపోతుంది, వచ్చిన మంచి ఇంట్లో నల్లనే వచ్చాయి, ప్రతి ఇంట్లో నల్లనే ఉంటుంది. ఇక సాగు అవాడిపోతాయి, అన్ని బరాబర్ రైతు బంధు కూడా 5 ఇప్పిస్తారు అవుతాయి, ఆడిపోతాయి. కాబట్టి కొద్దిమంది అత్యాసపడి వాళ్ళు కాదు, దాంట్లో జస్ట్ 1.8% తేడాతో మనం డిప్యూట్ అయింది కదా. ఇది మంచిది నా దృష్టిలో. మన పార్టీలో ఒక మంచి పొరపాటు, మన ఒక పెద్ద రాజకీయ సంస్థ, ఒక సముద్రవంత పార్టీ, రాజకీయాలలో రాజకీయ ప్రక్రియలకు నిరంతర ప్రవాహం ప్రజా జీవితంలో ఒకసారి రావాలనుకున్నప్పుడు రాజకీయం మనం అంటాం, ఇంగ్లీష్లో దాన్ని పబ్లిక్ లైఫ్ అంటారు. పబ్లిక్ లైఫ్ అనేది ఒక జీవితంలో ఒకసారి ఎంచుకున్న తర్వాత ఏ స్థానంలో ఉన్నా ఏ పద్ధతిలో ఉన్నా పనిచేస్తూనే ఉండాలి. నేను అద్భుతంగా చేయాలి. ఒక ఆయన చాలా పెద్ద పదవుల నుండి ఓడిపోతాడు, ఏం చేయడు, కూర్చున్న కానీ లెటర్స్ రాసుకుంటూనే ఇంట్లో ముడుస్తాడు. ప్రజల అవసరాల మీద, ప్రజల ఇష్యూల మీద డీప్గా స్టడీ చేసుకుంటూ అద్భుతమైన వ్యాసాలు లెటర్స్ రాసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తాడు కూర్చున్నా కానీ. అంటే ప్రజా జీవితంలో పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేద్దాం అనే ఉద్దేశం కానీ మనకు ఉంటే డెఫినెట్గా మనం ఏ పద్ధతిలో ఉన్నా, గవర్నమెంట్లో ఉన్నా, అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నా, అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది, పనిచేస్తూనే ఉండాలి. అది మన కర్తవ్యం. రాజకీయం అంటే అదే. రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క, జెండా ఉంటే లెక్క అంటే కాదు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తుంటే నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ కార్యకర్త.